మదనపల్లిలో నిన్న రాత్రి చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 7 సంవత్సరాల మైనర్ బాలికని ఒక అగంతకుడు అతి దారుణంగా లైంగికంగా వేధించి వాటర్ డ్రమ్ లో ముంచి ఇప్పుడే అది మన యొక్క పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ రిపోర్ట్ లో ఇవన్నీ కూడా ప్రిలిమినరీ మనకు రావడం జరిగింది. ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతని కోసం అయితే ప్రస్తుతం గాలింపు జరుగుతుంది. ఖచ్చితంగా పట్టుకొని అతి కఠినంగా కోర్టు ద్వారా అతను శిక్షించే విధంగా కూడా దర్యాప్తులో మొత్తం ఎటువంటి లోపాలు లేకుండా కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా మేము ఒక చర్యలు తీసుకుంటాం. కాజ్ ఆఫ్ డెత్ డ్రౌనింగ్ అండి, నీళ్ళలో ముంచడం సార్, ఏమన్నా నీళ్ళలో వాటర్ డ్రమ్ లో ముంచి అత్యాచారం చేశారు. అత్యాచారం జరిగింది, నీటిలో ముంచి చంపండి, గొంతు కోసాడని ఒక ప్రచారం. అవన్నీ లేవండి, నీటిలో మునిగి వాటర్ డ్రమ్ లో ముంచి చంపారు. అది ఇంకా ఏదైతే అండి సిచ్యువేషన్, మనం మార్నింగ్ నుంచి కూడా ఈ కమోషన్ అడ్రస్ చేయడంలోనే మనం అంతా సమయం అంతా వెచ్చించాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఏమేం జరిగేది ఏంటి అనేది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా తీసి ఈ ఇన్వెస్టిగేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం. పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుందండి. 302 ఓల్డ్ ఐపీసీ అయితే 302, 376 పోక్సో యాక్ట్ కూడా అట్రాక్ట్. ఒక్క కేసు ఒకటి 324 కేసు ఉంటే లోక్ అదాలత్లో అది కాంప్రమైజ్ అయిందంటండి రీసెంట్గా. తర్వాత ఆ వీధిలో కూడా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం కూడా ఇతను తాగి అందరితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, ఇతనికి అందరూ భయపడి దూరంగా ఉండటం అనేది ఒక వినికిడి అయితే ఉంది. గంజాయి బాగా ఎక్కువగా తీసుకొని ఎక్కువ అలవాటు ఉన్నాయి. అవన్నీ మనకి ఇంకా సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో మనకి అన్నీ తెలుస్తాయి. స్పాట్లో ఏమైనా క్లూస్ దొరికాయి? స్పాట్ క్లూస్ ఏంటంటే ఇప్పుడు అసలు మనకి బాడీ ఇంక్వెస్ట్ అయితే చేసామండి. మళ్ళీ ఇంకోసారి మొత్తం ఇల్లంతా సోదా చేసి అన్ని చేసి ఇంకేమైనా ఎవిడెన్సెస్ ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా ఇంకో 2వ రౌండ్ చేయాల్సి ఉంటుంది. రేపు మార్నింగ్ 6 తర్వాత చేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే. చిన్నారి రుషిక, అందరికీ నమస్కారం. మనకి నిన్న దురదృష్టవశాత్తు మదనపల్లి టౌన్లోని 7 ఏళ్ల మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి తర్వాత ఆమెని రేప్ చేసి చంపిన తర్వాత డ్రమ్లో పూడ్చిపెట్టడం జరిగింది. దాని నిన్నంతా కూడాను మదనపల్లి టౌన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడాను వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు ప్రొటెస్ట్ అవన్నీ చేసి పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది. చాలా దురదృష్టవశాత్తు జరిగిన ఇన్సిడెంట్ ఇది. పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చింతిస్తున్న ధోరణి. అదేవిధంగా మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగళ్ళు క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అని ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆ ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డ్రౌన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివీల్ అయితే మనం కమ్యూనికేట్ చేస్తామండి. థ్యాంక్ యూ. సార్, నిన్న మార్నింగ్ కొంత సమాచారం బయట దొరికాడు పోలీసులు. మనకి ఏమైందంటే నిన్న మార్నింగ్ మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడి నుండి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక్ వెహికల్ స్టాఫ్ను కూడా పిలవడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌఎవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా శవంగా మారడం జరిగింది. నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయనేది ఒక జరుగుతుంది. ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకెళ్లారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ అవి రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు చింతించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడాను మనం కేసు రిజిస్టర్ చేస్తాం అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం.
ఇతని మీద డిసీజ్డ్ మీద ఏం లేదండి, అక్యూజ్డ్ మీద ఒక కేసు ఇంతకుముందు ఉంది, 324 కేసు, హర్ట్ కేసు ఉంది. అది ఆల్రెడీ అతను లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి అది డిస్పోజ్ అయిపోయింది. సార్ నెక్స్ట్ స్టెప్గా ఈ గంజాయి నిర్మూలనకు మీరు ఈ మదనపల్లిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ మదనపల్లి ఇప్పటిదాకా 2 మేజర్ నెట్వర్క్స్ క్రాక్ చేయడం జరిగింది. దీనిలోని మనకి ఆల్మోస్ట్ ఒడిస్సా నుండి స్టార్ట్ అయ్యి తిరుపతి, విజయవాడ అండ్ మదనపల్లి, బెంగళూరు కనెక్షన్స్ ఉన్న ఎంటైర్ నెట్వర్క్ని క్రాక్ చేయడం జరిగింది, 2 మేజర్ నెట్వర్క్స్. ఫర్దర్గా కూడాను మనము ఇలాంటి నెట్వర్క్స్ కొన్ని క్యాష్ ఆపరేషన్స్ చేసి కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ ఉన్నదని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది బయటికి. సో ఆ ఏరియాస్ అన్ని కూడా క్యాష్ ఆపరేషన్ చేసి అక్కడ ముద్దాయిలు కానీ ఎవరైనా కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళని పట్టుకొని డెఫినెట్గా నెట్వర్క్ అంతా క్రాక్ చేస్తాం. అండ్ ప్రజలందరికీ కూడా మా తరఫున విజ్ఞప్తి, ఎవరైనా సరే గంజాయి తాగుతున్నారో, ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్కి, డ్రగ్స్కి వాటికి లోన్ అవుతున్నట్టు అయితే సమాచారం ఇస్తే ఖచ్చితంగా పోలీసు వచ్చి యాక్షన్ తీసుకుంటారండి. ఆల్రెడీ ఇంటిమేట్ చేశారండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ మదర్ ఐ థింక్ బెంగళూరు ఎక్కడ ఉన్నారు బయట, వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళ తరపున వేరే వ్యక్తులు వచ్చి బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పోస్ట్ మార్టం వాళ్ళు వస్తేనే జరుగుతుంది? యా వాళ్ళ మదర్ ప్రెజెన్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రెజెన్స్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.